Hey guys, good evening everyone. మీరు చూస్తుండొచ్చు మనమైతే ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. వీఆర్ రోమింగ్ ఇన్ తిరుమల. ఐ కెన్ సే దట్. బైక్ మొత్తం వన్ డే రెస్ట్లు ఉంది అసలు. నిన్న ఈవినింగ్ వచ్చిన బైక్ పార్క్ చేసి పెట్టేసిన ఎక్కడ. సారీ, ఫన్నీగా ఇరువులో పెట్టేసా అన్నారు. పెట్టేసా, లిఫ్ట్ అడిగిన పోలీస్ చేసిన. హే గాయస్, గుడ్ ఈవినింగ్ గాయస్ ఎవ్రీవన్. మనమైతే మొత్తం దర్శనం అయిపోయింది మనకి. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:20 అవుతుంది. 4:20, ఇట్స్ మిరాకిల్. మీరు చూసుకోవచ్చు కనపడుతుందో లేదో తెలియదు బైక్లో. నిన్నైతే టోకెన్ తీసుకున్నా. ఈరోజు దర్శనం అయితే అయిపోయింది నాకు. దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోతున్నాను. చాలా టైర్డ్ అంటే చాలా టైర్డ్. మొత్తం రెస్ట్ తీసుకునే సరిపోయింది. అక్కడ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ ఎలా అలా ఉండదు మీకు. కెమెరా సేమ్ అలా ఉండదు ఇన్సైడ్కి. అందుకే ఏం చూపించలేకపోయినా. ఇంకా ఇప్పుడు వచ్చేసి కింద తిరుపతికి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి రిటర్న్ అవుదాం ప్లాన్. ఇది ఒక తలకాయ నొప్పి. 1 hour అవుతుంది తిరుపతి కొని కిందికి. 5:20 గట్రా కిందికి రీచ్ అవుతాం. కింద దర్శనం అయ్యే వారికి ఒక 6-7 అవుతుంది. 7 అంటే 7కి స్టార్ట్ అవుతాం అనుకోండి. 7కి స్టార్ట్ అయ్యి నైట్ కల్లా 7 వరకు రీచ్ అయితే అక్కడికి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. అదైతే ప్లాన్. బై గాడ్స్ గ్రేస్ అదైతే బాగుంది. ఇంకా వర్షం అయితే వాళ్ళే పడుతుంది అనుకున్నా. లైట్ చినుకులు పడ్డది అంతే, అంతకుమించి ఎక్కువ వాళ్ళే. ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ డౌన్ హాలింగ్ అవసరం లేదు మనకి అసలు. ఇంజన్ ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు సీదా. దర్శనం అయితే బాగా అయింది. ఇంకా లడ్డూలు తీసుకొని ఇంకా కొన్ని షాపింగ్ చేసేసి ఇంకా ఫుడ్ తినేసి, ఎందుకో ఫుడ్ నాకు నచ్చలేదు. అందుకే వై ఐ డోంట్ నో, బట్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. ఇక్కడ సోడాస్ అయితే అసలు తాగకూడదు. వాటర్ తాగొచ్చు కానీ సోడాస్, కూల్ డ్రింక్స్. అయితే కిందికి వెళ్తున్నా నేను. షాపింగ్ చేసుకొని రెస్ట్ తీసుకొని కిందికి వెళ్తున్నాం. మామ అయితే వెనకలు ఉన్నాడు. నేను ముందర వచ్చేసిన ఆల్రెడీ. 20 లిమిట్ అంట. పైన కూడా కొంచెం హ్యూమిడిటీ లాగానే ఉండండి. కూల్గా ఉంటుంది అనుకున్నా కానీ లేదు. మీ బైక్స్ కూడా జాగ్రత్త పెట్టుకొని మీనా తిరుమలలో. నో గ్యారంటీస్. సేఫ్టీ లాక్స్ అయితే పెట్టుకోండి. డిస్క్ లాక్ ఉంటుంది. డిస్క్ లాక్ తెచ్చుకోండి ఒకటి. 100 పీస్ పెడితే వస్తుంది. 100-200 పెడితే మీ బైక్ సేఫ్టీకి ఎప్పుడు పనికి వస్తుంది. అది పెట్టినా అనుకో నువ్వు ఇవన్నీ ఇక్కడ తీసుకెళ్ళావు. నేను సైడ్ లాక్ వేయడమే మర్చిపోయినా. అయినా నా బైక్ అయితే ఎవరు టచ్ చేసలే కానీ డిస్క్ లాక్ ఎక్కడ వేసిందో అక్కడనే ఉండే. నేనైతే ఇది దర్శనం టికెట్ అయితే భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నా. కింద ఆన్లైన్ అయితే బుక్ చేసుకోలేను. డైరెక్ట్ వచ్చి ఇక్కడనే తీసుకున్నా. వచ్చేసిండు, చూసుకోవచ్చు రైట్ సైడ్ అనేది. బ్రదర్, వితౌట్ హెల్మెట్ రైడ్ చేస్తున్నా సార్. సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ గాయస్. చూద్దాం ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే ఫోటోషూట్ చేద్దాం, లేదా వెళ్ళిపోవడమే.
ఎక్కుతున్నారు మెట్లయితే ఎక్కుతున్నారు. వేర్ ఇస్ యువర్ హెల్మెట్ బ్రదర్? ఓకే ఓకే, కీప్ ఇట్ ఇన్ పూజ గది. నేనైతే హెల్మెట్ పెట్టుకున్నా, మా మామ అయితే పెట్టుకోలేదు ఎందుకో. చాలా డేంజరస్ రోడ్స్ ఉంది, ఎందుకు పెట్టుకోలేదు తెలియదు. మేబీ హ్యూమిడిటీ వల్ల పెట్టుకోలేదేమో, స్వెట్ వస్తుందని. హ్యూమిడిటీ అయితే అట్లే ఉంది. రూమ్ అయితే అంత ఆనం అనిపించలే, బాగానే ఉంది, లైట్గా కూల్గానే ఉంది రూమ్ అయితే. నాన్ ఏసీ అయినా సరే ఏదో చంపేస్తా అనుకున్నాం, వేడి అయినా రూమ్లోనే అనుకోలేము. నైట్ 12 o'clock వెళ్ళినా టికెట్స్కి. 12 o'clock వెళ్తే ఇంకా 12కే క్లోజింగ్ అక్కడ. అంటే 11కి లైన్లో నుంచుంటే నాకు 1కి వచ్చింది టికెట్. మీకు టికెట్ అయితే పక్కా ఇస్తారు, కానీ అది టైము డేట్ ఒకటి మారుతుంది అంతే. ఎక్కువ మంది ఉంటే అది దొరకదు, అది వేరే విషయం. ఈ లొకేషన్ ఎంత అనిపిస్తలేదు, పైనకి వచ్చేటప్పుడు అయితే బాగా అనిపించింది. కిందికి వెళ్ళేటప్పుడు ఏమనిపించట్లేదు నాకు. పైనకి వెళ్ళేటప్పుడు అయితే అసలు వేరే. ఇంకా టికెట్ దొరికి ఇంకా 12 o'clock లాస్ట్ బస్ అన్నారు, అది క్లోజ్ అయిపోయింది. ఇంకా 3 o'clock మళ్ళీ రీఓపెన్ అన్నారు బస్సు. బస్సెస్ అయితే 4-wheelerకి అయితే 3కి రీఓపెన్ మార్నింగ్. ఇక అల్పి అంటే తిరుమలకి వెళ్ళాలంటే. బైక్స్కి అయితే క్లోజ్, బైక్స్కి 9 to 6. 6 తర్వాత అలయ్యారు బైక్ని కిందికి వెళ్ళడానికి. 4-wheeler అయితే 12 తర్వాత అలో అయ్యారు, 12 to 3 midnight ఆ టైం అయితే అలో అయ్యారు కిందికి మీనికి రెండు. ఇంకా 3 o'clock బస్ ఎక్కి మళ్ళీ నేను మీనికి వచ్చేసిన. బైక్ పైన వెళ్దాం అనుకున్న కిందికి, కానీ ఆల్రెడీ టైం అయిపోయింది. నేను నైట్ 9 o'clock డిన్నర్ చేసి కిందికి వెళ్ళే వరకు ఆల్రెడీ టైం అయిపోయిందని బైక్ అలో అయ్యారని బస్ మీద వెళ్ళిపోయాను. కింద స్నాక్ ఐటెంలకు తిని బస్కి వెయిట్ చేసి ఇంకా మెయిన్కి వచ్చేసినాను. అదైతే జరిగింది పెద్ద సాహసమే అని చెప్పాలి. ప్రతిసారి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, ఈసారి మిస్ అయిపోయింది. ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని వెళ్ళినా. అసలుగా ఈవినింగ్ ఇస్తున్న టికెట్స్, కానీ ఇక్కడ సమ్మర్లోనే ఏందో తెలియదు కానీ midnight 12కి ఇస్తున్నారు. అంటే ప్రతిసారి midnight ఇస్తారు, కానీ ఈసారి ఫస్ట్ టైం అయితే నేను తీసుకున్నా midnight ఆఫ్లైన్లో. ఇక్కడ వచ్చి మీకు మనీ కూడా ఏం పే చేయక్కర్లేదు అక్కడ ఆఫ్లైన్లో, ఫ్రీ టికెటే అది. కానీ మీరు 1200 స్టెప్ కాడ మీది అది స్కాన్ అవ్వాలి, అది మెట్లెక్కాలి మీరు. మెట్లెక్కితే స్కాన్ అవుతుంది. దాన్ని నా లెఫ్ట్ కన్నా అయితే మొత్తము ఏదో అయింది, లెఫ్ట్ కన్నా చూపించుకోవాలి, మూసుకోవచ్చు ఆటోమేటిక్గా. అది ప్రాపర్ రెస్ట్ లేనందువల్ల ఏదో అర్థం కాదు. నిద్ర అయితే సరిగా ఉండలే, కానీ స్లీప్ షెడ్యూల్ అయితే ఇంకా అయిపోయింది, మస్తాం అయిపోయింది. మనం బైక్ పైన వచ్చినా కదా, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. టు అడ్జస్ట్. రైడింగ్ గ్లౌజ్ కూడా వేసుకోవాలి, స్వెటర్ వచ్చేస్తాను. రైడింగ్ జాకెట్ ఒకటి వేసుకున్నాను అంతే, రైడింగ్ జాకెట్, హెల్మెట్ ఫర్ సేఫ్టీ. ఓవర్టేక్ అయితే చేయకూడదు మ్యాక్సిమం, చేసినా కొంచెం చూసుకొని వేయాలి, అంటే రోడే అట్లా ఉంటుంది. అసలుగా నాట్ అలౌడ్ ఓవర్టేక్ చేసి ఏమైనా అయింది అనుకో, నీదే మిస్టేక్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్టేక్ నాట్ అలౌడ్. నువ్వు ఎందుకు ఓవర్టేక్ చేసినావని అర్థం అంతే. అక్కడ ఫుడ్ డిన్నర్ చేయడానికి వెళ్ళినా తిరుమలలో మొత్తం కాక్రోచెస్. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేను, లంచ్ అయితే అన్నదానంలో చేసిన. యావరేజ్ ఉండే. హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుందో తెలియదు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపి
ఇప్పుడే ఆన్లైన్ దర్శనం అయితే అయిపోయింది. నేనైతే చాలా క్రౌడ్ ఉండే, నేను టికెట్స్ దొరకనుకున్నాను, దొరికినాయి. మీరు చూసి ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్లో వెళ్తే బుక్ చేసుకుని వెళ్ళండి, తర్వాత వస్తామే మీరు. ఇంకా నేను పీక్ డేస్లో వచ్చిన ఆల్మోస్ట్, కానీ నాకు దొరికినాయి. మనమైతే మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని కింద టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకొని బ్యాక్ టు హోమ్. సార్ సార్ బిగ్ ఫ్యాన్, సార్ బిగ్ ఫ్యాన్, షౌట్ అవుట్ సార్. ఏమైంది సార్? అది వేరే ప్లాన్ కూడా ఉండే తిరుపతి తర్వాత, కనుక నాకు టైర్డ్నెస్ ప్లస్ లైట్ ఫీవర్ లాగా ఉంది, అందుకే ప్లాన్ అనేది అని ఎప్పుడైనా పోస్ట్ పోన్ చేసిన. తిరుపతి తర్వాత వేరే ఇంకో టూరిస్టిక్ స్పాట్కి వెళ్దాం అనుకున్నా, మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. అది ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినట్టు, ఎందుకంటే డ్యూ టు హెల్త్ ఇష్యూస్. ఫేర్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, ఇప్పటికే 460 కిలోమీటర్స్ అయింది మనది. అప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించింది మనం కింద తిరుపతిలో కొట్టించింది. తిరుపతిలో కాదనుకుంటా, రాజంపేట ఏమో, రాజంపేట అనుకుంటా. అక్కడ కొట్టించింది నిన్న. మనం ఇంటికి వెళ్ళే వారికి, మన హోమ్ టౌన్ వెళ్ళే వారికి ఇంకొక ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది అంతే, దాని తర్వాత ఇంకా అవసరం లేదు మనకి ఫ్యూయల్ స్టాప్. అప్రాక్సిమేట్లీ ఎంత 3,500 చేంజ్ అవుతుంది అంతే ఫ్యూయల్కి, జస్ట్ ఫ్యూయల్ కాస్ట్. ఎందుకు నా హ్యాండ్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ ఈస్ పెయినింగ్. అందరు స్లోనే వెళ్తున్నారు, ఎవ్వరు ఓవర్టేక్ చేస్తున్నారు, ఎవ్వరు ఫాస్ట్ వెళ్తున్నారు. దట్స్ గుడ్ సైన్. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడానికి ఇక్కడ వస్తాము ఇంక అందరు. అక్కడ స్టంట్ అవుతుంది, అక్కడ హనుమాన్ స్టాచ్యూ కాడ నా బ్యాంక్లో కనిపించలేదు. నేను ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకుని ఇప్పుడు లాస్ట్లో కనిపించిండే, సరేలే ఇంకా పోయింది లేకపోతే అని అనుకున్నా. అప్పుడు లాస్ట్లో ఇక్కడ తిరుమల మీరు ఏమైనా తినాలనుకున్నాను, ఓన్లీ దోశ తింటుంది, అదొక్క ఫ్రెష్ ఉంటుంది, ఇంకా మిగతావన్నీ వస్తామే. కెన్ ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. అయితే లొకేషన్ బాగుందని మనం అయితే ఒక ఫోటో షూట్ చేసినాం. యాజ్ ఈస్ అయితే కొన్ని మంచి ఫోటోలు తీసుకున్నా, అస్సాం చేసి పడేసాను అన్ని ఫోటోలు. ఎప్పుడు జరిగేదే, మంచి ఫోటోగ్రాఫర్ పెట్టుకోవాలి, అట్లయితే కష్టం. ఇప్పుడైతే ఇంకా కిందికి వెళ్తున్నాం, టెంపుల్ క్లోజ్ చేస్తున్నాను, ఫాస్ట్ వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:49 అవుతుంది. ఏమో 6 క్లోజ్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు. 15 మినిట్స్ అట్లా వేస్ట్ అయిపోయింది ఫోటోస్ కోసం. బాగుంది లొకేషన్ అయితే.
నేను ఆడ వచ్చినప్పుడు బ్రిడ్జ్ అని చెప్పిన కదా, అది బ్రిడ్జ్ ఇదే. నేను బ్రిడ్జ్ మిస్ చేసిన అనుకున్నా కానీ దొరికేసింది. నన్ను అడిగితే గోవా రోడ్సే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే దీనికంటే. ఘాట్ రోడ్స్ ఏం సూపర్ అండి దీనికంటే. ఇది ఓకే అనిపిస్తుంది నాకైతే. అదైతే అసలు వేరే. కరెక్ట్ గోవా ఎంటర్ అయ్యేటప్పుడు మొత్తము ఘాట్ రోడ్స్ కలుస్తుంటాయి. అదే అస్సలు మిస్ అవ్వకండి. విల్ నాట్ రిగ్రెట్. పక్క ట్రావెల్ అయ్యింది, బైక్ పైన ట్రావెల్ అయ్యింది గోవాకి. రోడ్ మీద ఒక్క ట్రావెల్ అయ్యండి, మొత్తం ట్రావెల్ చేసినప్పుడు. అంకల్ మాట ఇంటర్వ్యూ ఒక కారు మధ్యలో ఆపేసిండు. చిన్నదే, చిన్న రోడ్ అంటే మళ్ళీ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. ఓకే మ్యాన్, విల్ గో స్లో, డోంట్ వరీ. Ganhar ibope, senta no revólver que eu posto no TikTok. Que é sucesso tu vai ganhar, que é mentira tu vai ganhar. Pra você ter que fazer tudo que os faixa mandar. Minha piroca que eu posto no TikTok. Quer ficar famosa, quer ganhar ibope. Quer ganhar ibope. Quer ficar famosa, já tu vai ganhar. Pra você ter que fazer tudo que os faixa mandar. నిన్న నైట్ ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. నేను శ్రీనివాస కాంప్లెక్స్ నుండి ఇక్కడ అలిపిరిమెట్లకి ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఆ బ్రదరు ఈ ఫ్లైఓవర్ దాంట్లో రాంగ్ రూట్లో వేసుకొచ్చిండు. మేము ఇప్పుడు వెళ్తున్న రూట్లో ఆ రూట్లో ఆపోజిట్ వస్తుండు. ఆపోజిట్ తీసుకొచ్చి నాకు భయం అయింది అసలు. హెల్మెట్ కూడా ఇచ్చిలే నాకు. అతనికి హెల్మెట్ లేదు, నాకు హెల్మెట్ ఇచ్చిలే. బాబా అనుకున్నా అసలు. ఫస్ట్ టైం అసలు అతను నెంబర్ రాంగ్ రూట్లో హీరో ఫ్లైఓవర్ మీద వెళ్ళడం అస్సానా అనుకున్నా. కానీ 5 వార్షిక రేస్ ఎన్నో అలా తప్పించి ఆ బ్రదర్ తిట్టి ఇంకా నెగిటివ్ రేటింగ్ ఇచ్చేసిన, అంటే 1 రేటింగ్ ఇచ్చేసిన ఆ భయ్యకి. వేరే అసలు రాంగ్ రూట్లో అది కూడా ఫ్లైఓవర్ మీద అంటే సాహసమే అని చెప్పాలి. రేస్ అయితే ఎంత 1 కిలోమీటర్ ఎంత 500 మీటర్స్ రేస్ అవుతుంది అంతే. ఆ యూటర్న్ తీసుకొని రిటర్న్ తీసుకోకుండా ఫ్లైఓవర్ ఎక్కివా, అది కూడా రాంగ్ రూట్లో. లైఫ్లో ఫస్ట్ టైం అతను వెంటనే వెళ్ళిన, అది కూడా రాంగ్ రూట్లో. ఇదే శ్రీనివాస కాంప్లెక్స్. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇదే. ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ వచ్చింటి చాలా క్రౌడ్ ఉండండి, అందుకే భూదేవి వెళ్ళండి. భూదేవి కాడ అయితే లెస్ క్రౌడ్ ఉండే, టికెట్స్ అయితే ఈజీగా వచ్చింది. ఏదైతే రాకుంటుండే దొరుకుంటుండే టికెట్ మొత్తం ఫిల్అప్ అయిపోయింది. మీకు రూమ్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్. మేమైతే తిరుమలలో రూమ్ తీసుకున్నాం, తిరుపతిలో. అది కూడా ముందే బుక్ చేసుకోవాలి అక్కడ. మీకు డైరెక్ట్ అయితే అక్కడ రెంట్కి అయితే ఇవ్వరు, బుక్ చేసుకొని వెళ్ళాలి అక్కడ. అదే అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలి. అట్లా లక్కుంటే ఇప్పుడు రూమ్ ఇస్తాను, అవుతలేదు. అదే మీరు తిరుపతిలో స్టే చేసి దర్శనం టైంకి మీకు వెళ్ళాలి. ఏంటో ట్రాఫిక్ రూల్స్ ఎలా అంటున్నారు, ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడే ఐస్ క్రీమ్ తినైతే స్టార్ట్ అయిపోయిన వల్ల. ఐస్ క్రీమ్ అయితే బాగుంది, వెరీ గుడ్. కానీ ప్రైజ్ ఓవర్ ప్రైజ్లో అనిపిస్తుంది. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ డిన్నర్ చేసి రిటర్న్ అవ్వాలి. అదైతే ప్లాన్. టైం వచ్చేసి 6:48 అవుతుంది. ఇప్పుడే మనమైతే
మన ఫేవరెట్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అయితే తీసుకున్నాం. 1 kg తీసుకున్నాం జాక్ ఫ్రూట్. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అదే తినాలి. ఇంకా డిన్నర్ తర్వాత ఒక టైప్ ఆఫ్ స్వీట్ లాగా అదే తినాలి. అదే తప్ప నాకు జాక్ ఫ్రూట్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్ బికాస్ అది రేర్గా దొరుకుతుంది కాబట్టి ఐ లవ్ ఇట్. ఇక్కడ చాలా కైండ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ తిరుపతి ఈస్ ప్లేస్ ఆఫ్ కైండ్ పీపుల్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈరోజు అయితే మేము బయలుదేరేటట్లేము. టైం వచ్చేసి 7 అవుతుంది ఎగ్జాక్ట్. మీకు కనిపిస్తుందా లేదా? స్పీడోమీటర్లో మీకు మీనా కనిపిస్తుంది. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు ఓపెన్ అయిన టెంపుల్ 6 to 7 టెంపుల్ క్లోజ్. అట్లానే ప్లాన్ చేంజ్ చేసినాం. ఫస్ట్ టెంపుల్ కాడికి వెళ్ళండి, మళ్ళీ టెంపుల్ కాడికి వెళ్తున్నాం. లైన్లో 1 hour వేస్ట్ అయిపోద్ది. అదే 1 hour దర్శనానికి అయిపోద్ది. ఇంకా మిగిలింది ఎంత 8:30కి. ఇంకా డిన్నర్ వేసినాక అది కూడా ఎగిరిపోద్ది. ఎగిరిపోయిందాక ఇంకా ఏం చేయడం చూద్దాం. ఈరోజు అయితే కడప వాళ్ళకి కొడదామని ప్లాన్. లెట్స్ కడప అంటే 200 kilometers. ఒక 8-9 కొట్టినా అక్కడైతే రోడ్ సరిగ్గా బాగాలేదు. తిరుపతి అవుట్స్కట్స్ ఆలోచించాల్సిన విషయం. హైవే అయితే కాదు, మళ్ళీ అదే 2-way రోడ్, 1-way. అసలు ఇక్కడ నిన్న తిరుపతికి వచ్చినప్పుడు నేను ఎక్కువ తినలే. నిన్న నైట్ గోబీ తిన్నా, అది కూడా యావరేజ్. నెక్స్ట్ ఆ నైట్ ఇంకేం తిన్నా, వెజ్ బర్గర్ తిన్నా. వెజ్ బర్గర్ ఇంకా అది మిడ్నైట్లో అది ఆర్డర్ చేసుకొని టికెట్ తీసుకున్న తర్వాత అరౌండ్ 1:30 AM. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా వెజ్ బర్గర్, కోక్. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఏం తినలే, వాటర్ ఒకటి తాగినాం అంతే. తర్వాత అన్నదానంలో తిన్నాం. అన్నము ఇంకా కర్రీస్, ఎవ్రీథింగ్ లైక్ వెజ్ బఫెట్. నెక్స్ట్ దాని తర్వాత అంతే. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాం. చిన్న చిన్న సోడాలు ఇంకా లెమన్స్, అది కూడా ఎక్కువ తాగలే. మీకు ఈవినింగ్ వాటర్ చూపించడం మర్చిపోయినా. అసలు బ్లూ కలర్ ఉండే, ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తా. సేమ్ బ్లూ కలర్ ఉంది అనుకో. అసలు మొత్తం బ్లూ కలర్ ఉంది. నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు మీకు కనిపిస్తారు. ఇంకా ఇప్పుడు చూపించడం మర్చిపోయాను నేను కెమెరా ఆన్ చేయడం. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అన్నారు, డిసప్పాయింట్మెంట్లో అంటే మళ్ళీ టెంపుల్కి వచ్చేసినా కూడా చూద్దాం. ఇప్పుడైతే మనం ఈరోజు కూడా మనం తిరుపతిని స్టే చేయబోతున్నాం. టైం వచ్చేసి 9:46 అవుతుంది. డిన్నర్ అయితే చేసినాం అన్నప్రసాదం కదా. డిన్నర్ అయితే ఓకే ఉంది. నాకైతే కడుపులు తిప్పేసింది అందుకో. ఇంకా ఏదో లైట్గా తిన్నా, అంతా నచ్చలే. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి కడపలో స్టే చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆల్రెడీ స్టే ఎందుకు, ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అని ప్లాన్.
చూద్దాం ఎలా వద్దో. మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళి ఫాస్ట్ కొట్టేసేయాలి. అదైతే రేపటి ప్లాన్. ఇప్పుడైతే మన రూమ్కి స్టే చేయాలి. ఫైనల్లీ మా రూమ్ కాడికి వచ్చేసినాం అనుకుంటా. మెయిన్ చూడండి గాయ్స్, మీకైతే రూమ్ చూపిస్తా ఇప్పుడు. రూమ్ తీసుకున్నాం. స్టే చేయాలి. మిస్సీ రిమోట్ వేడిగా వచ్చిపోతుంది. మామూలుగా ఓకే అంటే వ్యూ కూడా ఉందా? హెక్. Okay guys, see you then. Good night. Take care. See you tomorrow. I'm so tired.